గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే మంచిగా ఉన్నా. మన నెక్స్ట్ లవ్ మూవీ అయితే బ్లాక్ బస్టర్ అయిన విషయం అందరికీ తెలిసిందే. ఆ మూవీ అయితే హిట్. ఆ సాలే మూవీ కూడా యావరేజ్ అయింది మూవీ, ఓకే, బట్ రెస్పాన్స్ అయితే అదిరిపోయింది. నెక్స్ట్ మన ప్రొడక్షన్లో రిలీజ్ అయ్యే మూవీ ఏంటి అని అందరూ వెయిట్ చేస్తున్నారు. ఆ మూవీ అనౌన్స్మెంట్ కూడా త్వరలోనే విజయరాజు గారు ఇస్తారు. ఇంకా ఎవరైనా ఆర్టిస్టులు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అండ్ ఒక ప్యాషనెట్ రైటర్స్ అండ్ డైరెక్టర్గా కో డైరెక్టర్గా అవదాం అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీరైతే నా కాంటాక్ట్ నెంబర్ తీసుకోండి, 9533154870. ఈ నెంబర్కి మెసేజ్ చేయండి. మనమైతే ఒక ప్లేస్లో కలిసి డిస్కషన్ చేసుకుందాం. అలాగే కొత్త ఆర్టిస్ట్ ఎవరైనా ఉంటే సరే మన దగ్గర రండి, అవకాశాలు ఇద్దాం. మీరు అలా కూర్చుని ఇలా ఆగిపోవద్దు, మీరు రండి, మనం చేసుకుందాం. అటువంటిది డౌట్స్ ఏమి ఉండవు. ఎవరికైనా సరే ఒకటే చెప్తున్నా, సినిమా చేద్దాం అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ముందు సినిమా చేసేయండి. ఆ రివ్యూ పక్కన పెడితే నచ్చిందని నచ్చలేదని పక్కన పెడితే మీరైతే ఒక సినిమా చేశారు, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరైతే ఒక సినిమా చేశారు, అది మీకు నచ్చితే చాలు, వేరేవాడికి నచ్చాలని లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే సినిమా చేయడం కష్టం, సినిమా చూడడం ఈజీ, సినిమా చేయడం కష్టం. అందుకే మీరు సినిమా చేయండి, చూసేవాడు ఆగానే చూస్తాడు, తీసేది మాత్రం కష్టం. కాబట్టి మీరు చేయండి, చేసి 10 మందికి చూపించండి. 10 మందిలో 5గురు నచ్చినా మీ సినిమా హిట్టే, 10 మందిలో 3 నచ్చినా మీ సినిమా యావరేజే, 10 మందిలో 2 నచ్చినా మీ సినిమా బిలో యావరేజ్. అర్థమవుతుందా? మూవీ తీయడం కష్టం, సినిమా చూడడం ఈజీ. ఇంకా చాలామంది కామెంట్స్ కూడా పెడుతున్నారు, నెగిటివ్ కామెంట్స్, పాజిటివ్ కామెంట్స్ అన్నీ నేను తీసుకుంటా. కనమ వాళ్ళు కూడా తీసుకోరు కాబట్టి నేను తీసుకుంటా అన్నీ కూడా. ఎందుకంటే ఏ కామెంట్ అయినా నా దాకా రాకుండా ఉండదు, ఖచ్చితంగా నా దాకా వస్తుంది. కాబట్టి నేనైతే అన్నీ తీసుకుంటాను. ఇంకా మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మన మాస్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా చిన్న చిన్న ఆర్టిస్టులు ఉంటే మీరు అందులో ప్రమోషన్ చేసుకోవచ్చు మన మాస్ ఎంటర్టైన్మెంట్ ఛానల్లో. మీరు చేసిన వీడియోస్ కానీ, మీరు చేసిన షార్ట్స్ కానీ, మీరు చేసిన కంటెంట్ వీడియోస్ కానీ ఏదైనా సరే మన దాంట్లో మీరు చేసుకోవచ్చు. దాని ద్వారా మీకే ఉపయోగం, నాకేం ఉపయోగం లేదు. నా దాంట్లో చేసుకోవడం ద్వారా మీకంటూ ఛానల్ లేదు, మీకంటూ గుర్తింపు రావాలంటే ఏదో ఒక ఛానల్లో మీరు చేసిన వీడియో పెట్టుకుంటేనే మీకు గుర్తింపు వస్తుంది, లేకపోతే రావడం కష్టం. దాన్ని బట్టి ఆలోచించుకుని మీరు చేసుకోండి, చేసుకుని 10 మందికి చూపించుకోండి. అలాగే మనం నెక్స్ట్ ప్రాజెక్ట్స్ చికెన్ బిర్యానీ కేస్, 3 లవ్ స్టోరీస్, 1 డే లవ్, దందా, రివర్స్ గేమ్, ఇలా 5 సినిమాలు అయితే మొదలవుతున్నాయి. 5 సినిమాలు అయితే ఆగేదేమి ఉండదు. నిరంతరం మన జేసీ ఫిలిం ఫ్యాక్టరీ ప్రొడక్షన్లో నిరంతరం సినిమాస్ అనేవి షూట్స్ కంటిన్యూ జరుగుతూనే ఉంటాయి. అలాగే డబ్బింగ్ కూడా కంటిన్యూ జరుగుతూనే ఉంటుంది. డబ్బింగ్ కూడా మీరు ఎక్కడికి వెళ్ళవసరం లేదు, డబ్బింగ్ కూడా మన దగ్గరే చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు చాలామంది డౌట్స్ అడుగుతున్నారు, అన్న వచ్చిన వాళ్ళందరికీ అవకాశాలు వస్తాయా, ఇస్తారా అంటే, వచ్చిన వాళ్ళందరికీ అవకాశాలు ఇవ్వకపోవచ్చు అండి, కానీ ఆపర్చునిటీ అయితే ఇస్తాం. ఎలా అంటే ఒకరికి ఒక రైటర్ గానో, ఒకరికి డైరెక్షన్ రూపంలోనే గానో, ఒకరికి ఒక యాక్టర్ రూపంలోనే అయితే ఇవ్వడం జరిగిద్ది. అందరికీ యాక్టర్స్ అవ్వాలంటే కష్టం, ఎవరి టాలెంట్ని బట్టి వాళ్ళకి ఆ పొజిషన్ ఇవ్వడం జరిగిద్ది. అలాగే మీరు చేసిన వీడియోస్ ఏమైనా ఉంటే ప్రివ్యూ వీడియోస్ చూపించడం ద్వారా మీ టాలెంట్ ఏంటో అందులో ఎంతోకొంత నోటీస్ అవుతుంది. ఆ నోటీస్ అయినప్పుడు మాత్రం మీరు గుర్తుపెట్టుకుంటారు. ఇంకా ఏంటంటే సీరియల్ యాక్టర్స్లా పంపుతారంటే సీరియల్ యాక్టింగ్ గురించి మాకు తెలియదండి. మాకు తెలిసింది అయితే ఓన్లీ మూవీస్ మాత్రమే. ఇంకా వెబ్ సిరీస్, షార్ట్ ఫిల్మ్స్ మన దాంట్లో జరగం, ఓన్లీ మూవీస్ మాత్రమే జరుగుతాయి. ఎందుకంటే షూట్స్ అన్నీ మనం మూవీస్ రూపంలో ప్లాన్ చేస్తాం. వెబ్ సిరీస్, షార్ట్ ఫిల్మ్స్ మనం చేయలేము. మన దగ్గర ఉన్న ఆర్టిస్టులు కూడా అంతే. మీరు అడుగుతున్నారు, మేము చేయమండి, అయ్యి మమ్మల్ని అడగొద్దు. ఓన్లీ మూవీస్ మాత్రమే తీద్దాం. అది కూడా 2 hours తీసిన మూవీ, 1 hour 30 minutes తీసిన మూవీయే, ఎన్ని మినిట్స్ తీసిన మూవీయే, అదే ప్లాన్ చేస్తున్నాం కాబట్టి అదే తీద్దాం. అలాగే దందా కూడా షూట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. దందా కూడా ఎడిటింగ్లో ఉంది, ప్రజెంట్ ఎడిటింగ్ ఇచ్చాం. అది కూడా రేపు మాపో డబ్బింగ్కి వెళ్తుంది. అలా చికెన్ బిర్యానీ కేసు ప్రసాద్ గారు చేస్తున్నారు, ఈడే ప్రసాద్ గారు. రివర్స్ గేమ్ చేడి ప్రసాద్ గారు డైరెక్షన్ చేస్తున్నారు. మన ప్రొడక్షన్లో మూవీస్ అనేది నిరంతరం జరుగుతూనే ఉంటాయి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడు అని కాదు, ఎప్పుడైనా సరే మీరు రండి, వచ్చి చేసుకోండి. మీలో ఉన్న టాలెంట్ని గుర్తించుకోండి. నేను స్టాండ్ తేవడం మర్చిపోయాను, అందుకే చేతితో తీస్తున్నాను, చాలా ఇబ్బందిగా ఉంది. నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకా మరిన్ని వీడియోస్ అప్డేట్ ఇస్తూ ఉంటాను. బాయ్. మాస్ ఎంటర్టైన్మెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సతీష్ పిల్లి, జేసీ ఫిలిం ఫ్యాక్టరీ.